హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం అన్నా హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో అయితే ఈ న్యూ ఇయర్కి, సంక్రాంతికి ఫ్యామిలీ అంతా అయితే షాపింగ్ చేసామండి. కలెక్షన్ ఎలా ఉంది ఏంటనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే కొన్ని కావాల్సినవి ఈ మధ్య అయితే బ్లింకిట్లోనే ఎక్కువ ఆర్డర్ చేస్తున్నామండి. ఇందులో అయితే మనకి కూరగాయలైన కానీ ఏవైనా చాలా చాలా ఫ్రెష్గా వస్తున్నాయి అనమాట. ఇంకా కావాల్సినవన్నీ ఈ ఉసిరికాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఏదైనా జ్యూస్లో వేసుకోవడానికి అయితే నిమ్మకాయకి బదులు మనం ఈ ఉసిరికాయలను కూడా వాడుకోవచ్చు. నేనైతే ఈరోజైతే పాలకూరతో మంచి జ్యూస్ చేద్దామని అనుకుంటున్నా. మార్నింగ్ ఎప్పుడైనా మనకి వెజిటేబుల్సే కాకుండా ఎప్పుడైనా ఇలా పాలకూరతో జ్యూసు, పాలకూర ఒక యాపిల్ వేసి జ్యూస్ తాగితే అది చాలా టేస్ట్ బాగుంటుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మంచి కాల్షియం కూడా అందుతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఒక యాపిల్ని అయితే ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసి పాలకూర మన దగ్గర ఎంత ఉందో ఒక కట్ట 2 కట్టల మనకి జ్యూస్ ఎంత కావాలనేది చూసి వేసుకోవచ్చు. అందులో నేనైతే ఒక గ్లాస్ అయితే నీళ్లు పోసాను. ఇందులో పాలు, పంచదార, అసలు హనీ కూడా అక్కర్లేదండి, తాగేయచ్చు. యాపిల్ ఉంటుంది కదా, ఆ స్వీట్తోనే మనకు తీపి అనేది సరిపోతుంది. లేదు అంటే ఒక్క స్పూన్ కొద్దిగా కలుపుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మంచి కాల్షియం అయితే ఉంటుంది. చూసారు కదా, మంచి కలర్ఫుల్ జ్యూస్ అయితే మీరు కూడా మార్నింగ్ పూట ఏదో ఒక జ్యూస్ తాగుతాం కదా, అందులో ఒకరోజు ఇలా కూడా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకా మార్నింగ్ పూట అయితే ఒక హెల్దీ జ్యూస్ తాగేసిన తర్వాత మనం ఏదైనా సరే హెల్దీగా తినాలనుకుంటాం కదండి. నేనైతే ఈరోజు స్వీట్ కార్న్ మామూలుగా వలిచినవి అనమాట. ఎక్కువైతే నేను స్టీమ్ చేసి మామూలుగా ఉడకబెట్టినవి తింటాము. ఈరోజు అయితే నేనైతే క్రిస్పీ కార్న్ అంటారు కదా, అలా చేద్దామని చెప్పి ఒక స్పూన్ శనగపిండి, ఉప్పు, కారం ఇవన్నీ కలిపేసి ఇందులో ఆయిల్ ఏం అక్కర్లేదండి, ఇంకా ఎయిర్ ఫ్రైయర్లో పెడదామని చెప్పి వేస్తున్నాను అనమాట. ఇది అగారో ఎయిర్ ఫ్రైయరు. 180 డిగ్రీస్ పెట్టి ఒక 10 మినిట్స్ అండి. స్వీట్ కార్న్ అయితే ఊరికే ఫ్రై అయిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. నేనేమో ఈ 2 స్వీట్ కార్న్లు, అందుకే నేను 2 సార్లు పెట్టాను. అదే మనం ఒక స్వీట్ కార్న్కి వచ్చే గింజలు వేసుకుంటే కనుక ఇంకా ఒక 5 నిమిషాల్లోనే అయిపోతుంది. ఆయిల్ లేకుండా చూడండి ఎంత చక్కగా ఫ్రై అయినాయో. అలాగన్నా తినేయచ్చు, చక్క కారం కారంగా ఉంటుంది. లేదు అంటే కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం నిమ్మరసం కలుపుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. హెల్దీ స్నాక్స్ ఈవినింగ్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇలా హెల్దీగా చాలా బాగుందనమాట. ఇంకా తర్వాత అయితే ఇదిగోండి ఈరోజైతే బీట్రూట్ అయితే కూర చేద్దాం అనుకుంటున్నాను. మామూలుగా నేను ఇదివరకు కూడా పిల్లలకైనా మాకైనా బీట్రూట్ మామూలుగా మనం కూరలాగా వండుతాం చూడండి, తీగా అదొక రకమైన స్మెల్ లాగా వస్తుంది, అస్సలు తినాలనిపించేది కాదు. ఈరోజైతే మీకు చాలా నచ్చుతుంది, చాలా హెల్దీ కూడా, పిల్లలకు కూడా మంచి బ్లడ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. బీట్రూట్ కూరని మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందైతే ఇలా మనం చక్కగా ఇలా తురిమేసుకోవచ్చు. ఇవైతే 1/2 కేజీ బీట్రూట్ అనమాట. అంటే చిన్న ముక్కల కంటే ఇలా తురుముకుంటే ఏంటంటే మన కూర ఇలా పొడి పొడిగా అవుతుంది. నేను ఇందులో 5 కోడిగుడ్లు అయితే వేస్తున్నాను. బీట్రూట్ కోడిగుడ్డు ఏంటి అనుకుంటున్నారా? ఈ కూర చపాతీల్లో, అన్నంలో, రైస్లో విడిగా ఒక కప్పు నిండా కూర తీసుకుని కూడా మనం తినేయచ్చు. పిల్లలకి ఇచ్చినా కూడా తినేస్తారు. బీట్రూట్ రైస్ అంటారు కదా, ఈ కూరనే పిల్లలకైతే ఇలా బాక్స్లో పెట్టేసి ఇచ్చినా కూడా రైసు కూర 2 కలిపేసి బీట్రూట్ రైస్ లాగా కూడా ఇచ్చేయచ్చు. చాలా ఈజీ అండి చేసుకోవడం. చూస్తున్నారు కదా, కొద్దిగా ఇది ఫ్రై అయిన తర్వాత బీట్రూట్ అయితే చక్కగా ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత నేను కోడిగుడ్లు అయితే ఇలా కొట్టిపోసాను. ఏం లేదండి, మనం కోడిగుడ్డు పొరట ఎలా చేసుకుంటాం సేమ్ అంతే అనమాట. కాసేపటికైతే ఈ బీట్రూట్, కోడిగుడ్లు చక్కగా ఇలా ఫ్రై అయిపోతాయి. ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నా దగ్గర కొత్తిమీర ఎక్కువ ఉంది, సరే సన్నగా కట్ చేసి వేద్దామని ఇలా వేసాను. టేస్ట్ అయితే ఇంకా బాగుంది. మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత అయితే ఆయిల్ లేకుండా అని చెప్పాను కదండి, అగారో ఎయిర్ ఫ్రైయర్లో అయితే ఈరోజైతే లెగ్ పీసులు పెడుతున్నాను.
మామూలుగా మనం ఏంటంటే చికెన్ గానీ ఏదన్నా డీప్ ఫ్రై చేసామనుకోండి, ఒకటి అరా తిన్నప్పుడు టేస్ట్‌గానే ఉంటది గానీ, తర్వాత ఎక్కువ దాహం వేసి నోరంతా ఇలా దాహం వేసినట్టు అయిపోద్ది. అలా కాకుండా ఆయిల్ లేకుండా చక్కగా ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టుకున్నామంటే చాలా చక్కగా ఫ్రై అయినాయి. టేస్ట్ కూడా బావుందండి. కొద్దిగా కావాలంటే ఒక స్పూన్‌తో మనం ఇలా రాసుకోవచ్చు. రాయకపోయినా కూడా టేస్ట్ బావుంది. నేనైతే కొద్దిగా ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపి ఇలా మసాలాలు కలిపేసి పక్కన పెట్టాను గదా! ఇదైతే ఒక 10 నిమిషాలు ఇటు, 10 నిమిషాలు అటు మార్చుకోవచ్చు 180 డిగ్రీస్‌లో పెట్టి. ఒక్కసారి పెట్టామంటే మనకు ఎంత ఫ్రై అయితే సరిపోతుందో చూసుకోవచ్చు. ఇదిగోండి ఎక్కువ మాడకుండా అంత అయితే సరిపోతుందనమాట. ఈరోజైతే గోంగూర పచ్చడి కూడా చేశాను. లంచ్ ఎప్పుడైనా సరే కూరలు ఏవైనా సరే అండి, కూరలు ఎక్కువ ఇలా అన్నం తక్కువ పెట్టుకున్నామంటే మనకు లంచ్ కంప్లీట్‌గా సరిపోతుంది. ఈరోజు ఈ బీట్రూట్ కూర కూడా చాలా బాగుంది. దీంతో పాటు ఇలా ఎయిర్ ఫ్రైయర్‌లో ఫ్రై చేసిన ఒక లెగ్ పీస్‌ని కూడా పెట్టుకున్నామంటే ఇందులో ఆయిల్ ఏం లేదు. అయినా సరే లోపల వరకు వేగి చాలా టేస్ట్ అయితే బాగుంది. ఈరోజు లంచ్ అయితే ఇదండి. ఈరోజు లంచ్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఆయిల్ తక్కువ, హెల్తీ అనమాట. ఈరోజు మార్నింగ్ నుంచి చూస్తున్నారు కదా! హెల్తీ అంటే ఏం లేదండి. కొద్దిగా ఆయిల్ తగ్గించుకోవడం, పంచదార అలాంటివి తగ్గించుకోవడం, మైదా ఇలాంటివి తగ్గించుకున్నామంటే మనం కొద్దిగా ఇలా హెల్తీగా చేసుకున్నామంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటది. ఈరోజైతే మీకు చాలా హెల్తీ కేక్ అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి ఇందులో పంచదార ఏమేయకుండా ఇలా ఖర్జూరాలతో అయితే మనకైతే టేస్ట్ బావుంటది. తీపి కూడా మనం చూసి వేసుకోవచ్చనమాట. ఇదిగోండి ఈ సైజు ఖర్జూరాలైతే నేనైతే ఒక 10 తీసుకొని గింజంతా తీసేసి ఇలా ఒక బౌల్‌లో వేసుకొని వేడి వేడి పాలు పోసామంటే మనకి ఆ పాలల్లో ఈ డేట్స్ నానడం వల్ల మనకి మిక్సీలో వేయంగానే పేస్ట్ అయిపోతుందనమాట. ఇంకా మైదా కాకుండా ఇలా ఓట్స్‌తో వేసుకున్నామంటే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. ఇలా ఒక కప్పు నిండా ఓట్స్ తీసుకొని రోల్డ్ ఓట్సా మామూలు ఏ ఓట్స్ అన్నా పర్వాలేదు. ఒక బాగా పండిన అరటిపండునైతే వేస్తున్నాను. ఇదిగోండి దాల్చిన చెక్కని ఇలా చిన్న రోలు ఉంటే ఇలా కూర్చొని ఇలా మెత్తగా పౌడర్లా చేశాను. చిన్న ముక్క వేసుకుంటే మనకి ఇంత పౌడర్లా వచ్చింది. ఒక చిటికెడు దాల్చిన చెక్క పౌడర్ వేస్తే ఏంటంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అనేది కొద్దిగా వేసుకుంటే చాలండి. ఒక చిటికెడు వేసామంటే సరిపోతుంది. చాలా ఈజీ అండి. ఒక్క 10 నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చు. మనకు బాగా నానిన ఖర్జూరాలని ఇలా కలిపేసుకొని మనకి కేకు బ్యాటర్ రావడానికి మనకేంటంటే పాలు చూసుకొని కొద్దిగా పాలు యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ కూడా బావుంటదనమాట. దీన్నైతే ఇలా మెత్తగా పేస్ట్‌లా చేసేసుకోవాలి. ఇంక చేసేసుకున్నాక నేనైతే కొన్ని బాదం పప్పులు అవన్నీ ఇలా కట్ చేసి అవి కూడా కలిపాను. ఎందుకంటే కేక్ తినేటప్పుడు మనకైతే చాలా పప్పులు తగులుతుంటే టేస్ట్ కూడా బావుంటది. నా దగ్గర అయితే ఈ కేక్ చేసే బౌల్ చిన్నది ఉందనమాట. ఇంకా అందుకే కొద్దిగానే చేస్తున్నాను. అప్పటికప్పుడు కావాలంటే మనం పిల్లలకి ఇలా చేసి ఇవ్వచ్చండి. చాలా హెల్తీ అనమాట. ఇందులో మైదా లేదు, పంచదార లేదు, ఓట్సే ఏసాం మనం. చాలా బాగొచ్చింది. ఇదిగోండి ఇంకా పైనైతే కొన్ని మనం కట్ చేసిన పప్పులు ఇలా జీడిపప్పు అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే అగారో ఎయిర్ ఫ్రైయర్‌లో అయితే చేస్తున్నాననమాట ఇది. చాలా తొందరగా ఈజీగా అయిపోయిందండి నాకు. 180 డిగ్రీస్ పెట్టుకొని మనం కేక్ అయితే ఒక 23 మినిట్స్ అలా పడుతుంది. ఏవి చేసుకున్నా మనకైతే అగారా ఎయిర్ ఫ్రైయర్‌లో చాలా ఈజీగా అవుతుంది. ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు. కేకుల దగ్గర నుంచి చూసారు కదా! ఈరోజు చికెన్ ఫ్రై కూడా చేశాను. చాలా బాగొచ్చింది. కేక్ చూసారా? కాస్త బయట పెట్టి చల్లారిపోయినాక ఇలా తీస్తే ఇలా వచ్చిందనమాట. అప్పటికప్పుడు మనం పిల్లలకి కేక్ చేసుకోవాలన్నా పెద్ద పెద్ద కేకులు కాకుండా ఇలా చిన్నగా కూడా చేసుకోవచ్చు. ఇదైతే చాలా హెల్తీ, టేస్టీ. మీరు కూడా ఇలా మైదా కాకుండా పంచదార ఇవేం లేకుండా డేట్స్ వేసి ఇలా చక్కగా ఓట్స్ వేసి మంచి కేక్‌నైతే ఇలా హెల్తీగా చేసుకొని తినండి. టేస్ట్ చాలా బావుంది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఆల్ సో ఈరోజైతే తమ్నైలో చూసారు కదా! నేనైతే న్యూ ఇయర్‌కి, సంక్రాంతికి వాటన్నిటికైతే షాపింగ్ చేశాను. ఇంట్లో అందరికనమాట ఇవి. సో మా మమ్మీకి శారీస్, అలానే నాకు కుర్తా సెట్స్, మా తమ్ముళ్ళకి కూడా. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా అన్నీ ఓపెన్ చేసి చూసేద్దాం. సో నేనైతే 4 కుర్తా సెట్స్ ఆర్డర్ చేశాను. ఇవన్నీ అయితే ఫస్ట్ నేను ఆర్డర్ చేశాక అప్పుడు మమ్మీకి చూపించాను. సో ఇది ఫస్ట్ అయితే స్కై బ్లూ కలర్లో అనమాట. నేనైతే ఈసారి బీబాలోనే ఎక్కువ ఆర్డర్ చేశాను. సో చూస్తున్నారు కదా, ఇదంతా ఇలా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది.
దుపట్టా సో ఇదైతే టాప్. మా మమ్మీ కూడా యాక్చువల్లీ చూడలేదు, ఎలా ఉందమ్మా? బాగుంది కదా, స్కై బ్లూ కలర్. నేను ఊరికే పైన చూసాను. బాగుంది. సో టాప్ అంతా కూడా ఇలా థ్రెడ్ వర్క్ అయితే ఉంది. అండ్ ఇక్కడేమో లేస్ వర్క్ చూస్తున్నారు కదా, బాగుంది కదా, స్కై బ్లూ అండ్ వైట్. బాగుంది. నెక్ ఎలా ఉంది చూపించు. నెక్ సో దీనికైతే చూస్తున్నారు కదా, ఇలా వీ నెక్ అయితే వచ్చింది. అండ్ హ్యాండ్స్ అయితే నార్మల్. అండ్ దీంట్లో అయితే నాకు నచ్చింది ఏంటంటే ఈ దుపట్టా అనమాట. సో దుపట్టా చూడండి, మొత్తం అంతా ఇలా వర్క్ అయితే వచ్చింది. నాకైతే ముందు డ్రెస్ కంటే దుపట్టానే చూస్తా, చాలా బాగుంది. సో మమ్మీ ఏంటంటే ఫస్ట్ ఏ డ్రెస్ చూస్తా దానికి దుపట్టా ఎలా ఉంది, దుపట్టా వర్క్ ఎలా ఉందని చూస్తారు. దీనికైతే లేస్ కూడా వచ్చింది కదా, చాలా స్మూత్ బాగుంది. ఇది కొంచెం ట్రెడిషనల్ వేర్గా ఫంక్షన్ వేర్లా ఉంది. బాటమ్ చూపించు. బాటమ్ స్టైల్లో ప్లెయినే. ఓకే, కింద వర్క్ వచ్చింది చూడు, మొత్తం ఈ టైప్లో వచ్చింది. సో ఇప్పుడు నేనైతే 4 చూపిస్తాను. 4లో నీకేం నచ్చిందో చెప్పమ్మా లాస్ట్లో. ఫస్ట్ అయితే ఈ దుపట్టా చాలా బాగా. అవును, కలర్ కూడా బాగుంది, స్కై బ్లూ వైట్. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ వేరే చూద్దాం. దీని కట్ వర్క్ కదా. నువ్వు నేను ఆర్డర్ చేసేటప్పుడు చూపించలేదు కదా, ఊరికే పైన చూసాను. అంటే ఇంత క్లియర్గా అయితే మమ్మీ చూడలేదు. దుపట్టా ఇలా ఉంది అనుకోట్ల, ప్లెయిన్ వస్తుంది చూడు, 2 కలర్స్ అలా, అదే అనుకున్నా. కానీ ఇప్పుడు ఇదే బాగుంది ఫస్ట్. నెక్స్ట్ ఏముందక్క, నెక్స్ట్ అయితే గ్రీన్ కలర్ అనమాట. అండ్ ఈ కుర్తా సెట్ కూడా నేను బీబాలోనే ఆర్డర్ చేశాను. సో ఇదైతే బాటిల్ గ్రీన్ అమ్మా, ఇది డార్క్ గ్రీన్. సో దీనికైతే దుపట్టా ఇలా వచ్చింది, బాగుంది. బాటమ్ అయితే ప్లెయినే. ఇప్పుడు టాప్ అంటే ఈ ప్రింట్ ఏమంటారు, లైక్ బాతిక్ ప్రింట్ ఏమన్నా, బాందిని డిజైన్. దీంట్లో పింక్ కూడా ఉంది, కానీ నేనైతే ఈసారి కొంచెం గ్రీన్ బ్లూ ఆ కలర్స్ తీసుకున్నాను. ఇలా వచ్చింది. అండ్ దుపట్టా ఏమో జస్ట్ ఇలా గోల్డ్ జరీలా బార్డర్ వచ్చి దానికేమో ఇలా గ్రీన్ ప్రింట్ అనమాట. చందేరి కాటన్ కదా. అవును. అండ్ బాటమ్ ఏమో ఇలా ప్లెయిన్ గ్రీనే. ఇది ఎలా ఉంది, దీనికంటే స్కై బ్లూ బాగుంది అనిపించింది. అంటే స్కై బ్లూ కొంచెం గ్రాండ్. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ వేరే చూద్దాం. ఇంత నిండా డ్రెస్లే, నీ డ్రెస్లే ఎక్కువ అమ్మా. ఈ రెండు దగ్గర కలర్స్ అనుకున్నాను. కాదు, అది లావెండర్. సో నెక్స్ట్ అయితే లావెండర్ కలర్లో ఆర్డర్ చేశాను. అండ్ ఇదేంటంటే అనార్కలి మోడల్ అనుకుంటా, నేనైతే పిక్లో చూసినప్పుడు. ఈ టాప్ బాగుంది. ఎలా ఉంది, బాగుంది. నాకు లావెండర్ ఇష్టం. కాదు, డిఫరెంట్. సో ఈ లావెండర్ అనార్కలి మోడల్ అయితే దీనికైతే దుపట్టా ఇలా వచ్చింది. ఓకే, లేస్ వచ్చింది. వీబాలో దుపట్టా బాగుంటాయి అనుకున్నాం మనం. అంటే డ్రెస్కే బార్డర్లా వచ్చింది. డ్రెస్కి వచ్చిన బార్డరే దుపట్టా కూడా ఇలా వచ్చింది. దుపట్టా కూడా బాగుంది కదా.
బాగుంది. నేను స్కై బ్లూనే ఇది రెండు దగ్గర దగ్గర కలర్స్ అనుకుంటా. అండ్ బాటమ్ ఏమో జస్ట్ ఇలా బార్డర్ అయితే వచ్చింది, ప్లెయిన్. ఇవన్నీ కుర్తా సెట్స్ కదా నేను ఆర్డర్ చేసిన, సింగిల్ టాప్ కాదు. కాదు. ఇంకొకటి లాస్ట్ ఉంది, అది కూడా చూసి 4లో నీకు ఏది నచ్చిందో చెప్పు. నెక్ ఓహో ఈ బార్డర్ ఇచ్చిందే నెక్ హ్యాండ్స్. నువ్వేమనుకున్నా ఇది జస్ట్ అంటే ఇలా స్ట్రైట్ కట్లో వచ్చి దాదనుకున్నా. బాగుంటుంది. ఈ 3 అయితే బీబాలో ఆర్డర్ చేశాను. అండ్ లాస్ట్ ఏమో నేను డబల్యూలో తీసుకున్నాను, అది ఒక్కటే కింద. సో ఇది డబల్యూ, ఇది ఒక్కటే డబల్యూలో తీసుకున్నాను. ఇది నా దగ్గర ఉంది కదా కోటా క్లాత్, ఆ టైప్లో. ఈ కలర్లో వేరే ప్రింట్ ఉంది కానీ ఇది లేదు. నా దగ్గర ఉంది కానీ అది స్ట్రైట్ కట్, ఇది అనార్కలి. ఇదేంటంటే మొత్తం ఎల్లో అండ్ గ్రీన్ ఈ ప్రింట్ అయితే వస్తుంది. నెక్ రౌండ్ నెక్, నెక్ ఇలా రౌండ్ నెక్ అయితే వస్తుంది. అండ్ క్లాత్ బాగుంది, లైట్ వెయిట్. అసలు వేసుకున్నాడు సమ్మర్లో కూడా వేసుకో. అవును. నేను ఏ డ్రెస్లు ఇలాంటివి తీసుకున్నా మమ్మీ ఇదే క్లాత్లో శారీ ఉండిద్దా. తేలిగ్గా ఉంటాయి కదా. దీనికైతే ప్యాంట్ సేమ్ ఈ టైప్ ప్యాంట్ నా దగ్గర ఉంది కదా, అంటే మనకి టాప్ ఏ మోడల్లో వస్తుందో ప్యాంట్ కూడా సేమ్ అదే బార్డర్లా ఇస్తారు. అవును. అండ్ దుపట్టా ఏమో ఇది, దుపట్టా కూడా బాగుంది కదా. ఇంకా లెగ్గిన్ కొనే పని ఇవేమో అక్కర్లేదు. అవును. ఈ ప్యాంట్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. క్లాత్ బాగుంది చూడు, కంఫర్ట్గా ఉంటుంది. ఇలాంటివి సమ్మర్లో చాలా బాగుంటాయి. అవును, సమ్మర్లో బాగుంటుంది క్లాత్. అది ఓపెన్ చేయి దుపట్టా. ఇలా ఉంది దుపట్టా. ఇప్పుడు చెప్పు 4లో ఏది బాగుంది? 4లో స్కై బ్లూ బాగుంది. స్కై బ్లూ ఫస్ట్ స్కై బ్లూ బాగుందండి నాకు. తర్వాత ఇది బాగుంది. ఆ రెండు దాని తర్వాత గ్రీన్, లావెండర్ కూడా బాగుంది. అంటే లావెండర్ వేసుకుంటే బాగుంటుంది. ఏమో చాలా లైట్ గా అనిపించింది. అంటే లావెండర్ మనం వేసుకొని అంత కరెక్ట్ గా రెడీ అయితే బాగుంటుంది. ఈ స్కై బ్లూ బాగుంది, ఈ ఆరెంజ్ క్రీమ్ బాగుంది. ఈ రెండు బాగున్నాయి నాకైతే. అండ్ ఇప్పుడైతే లాస్ట్ మీకైతే ఏ నచ్చిందో కామెంట్స్లో అయితే చెప్పండి. ఇప్పుడైతే లాస్ట్లో మీకు ఒక లెహెంగా అయితే చూపిస్తాను. నేను సంక్రాంతికి అయితే తీసుకునే లెహెంగా అనమాట. సో ఈ లెహెంగా అయితే నాకు మను కలెక్షన్స్ వాళ్ళు సంక్రాంతికి అయితే పంపించారు. అండ్ కలర్ అయితే చాలా బాగుంది. సో ఇదేంటంటే పీచ్ అమ్మ, పీచ్ అండ్ పింకిష్ టైప్, దానికి రెడ్ కాంబినేషన్ అనమాట. సో చూస్తున్నారు కదా. అవును. అండ్ లెహంగా క్లాత్ కూడా బాగుంది. అండ్ కింద అయితే ఇలా పట్టు బార్డర్, కొంచెం ఇలా రోజ్ మోడల్లో అయితే వర్క్ వచ్చింది ఇక్కడ. అండ్ ఇదైతే బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించామండి. ఇది వాళ్ళైతే క్లాత్ ఇచ్చారు. సో మనకైతే బ్లౌజ్ ఇలా వస్తుంది. అండ్ దుపట్టా ఏమో రెడ్ కలర్లో.
బాగుంది కదా కలర్ కాంబినేషన్. సో ఈ లెహంగా అయితే ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఇదైతే నేను మను కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో పంపించాను నాకు ఈ లెహంగా. నెక్స్ట్ మా మమ్మీ శారీస్ అయితే చూద్దాము. మా మమ్మీ అయితే ఫస్ట్ షాప్లో కూడా చూసారనమాట. ఇంకా ఒక రోజు అయితే జస్ట్ అలా మింత్రాలో చూసినప్పుడు సోచ్లో కొన్ని శారీస్ అయితే నచ్చిందని ఇంకా అవైతే తీసుకున్నారు. ఎప్పటి నుంచో పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో శారీ అయితే చూస్తున్నాను మమ్మీ. చాలా శారీస్ ఉన్నాయండి, వద్దన్నాను. మేము కూడా తీసుకుంటున్నాం కదా, నువ్వు కూడా తీసుకోమ్మా ఈ ఒక్కసారికే. నేను కూడా అండి ఇంకా ఇదే లాస్ట్ టైం తీసుకోను, అసలు చాలా ఉన్నాయి. ఎటువంటి ఏది కట్టుకోవాలి ఆ కవర్స్ అని అక్కడ పెట్టి. సో ఇప్పుడైతే మమ్మీ శారీస్ చూస్తాం. అది ఇక్కడ ఉన్నాయి దానికి. సో ఫస్ట్ అయితే ఎందుకంటే ఈ దగ్గర అయితే నా దగ్గర ఈ కలర్స్ చాలా ఉన్నాయి. మెరూన్ కలర్ అనుకున్నాం ఫోటోలో చూసి, కానీ బ్రౌన్ కలర్, కాఫీ కలరు. ఇదేమో పళ్ళు, కొద్దిగా ఓపించి ఇదిగోండి, ఇదైతే పళ్ళు అనమాట. ఇదిగోండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి బార్డర్ రావడం వలన పట్టు టైప్లో అనిపిస్తుంది. చిన్న చిన్న ఫంక్షన్కి కూడా కట్టుకోవచ్చు. ఇదైతే చిన్న బుటీస్ వచ్చినాయి అనమాట శారీ అంతా. ఇదైతే బ్లౌజ్. ఇదేనా సేమే రన్నింగ్లోనా? అదే సేమే. కలంకారీ బ్లౌజ్ ఏదైనా వేసుకున్నా కూడా మనకి బాగుంటుంది. ఇది సోచ్ శారీస్ అండి. నెక్స్ట్ నా దగ్గర అయితే ఈ సారీ మమ్మీకి ఫేవరెట్. నా దగ్గర అయితే ఈ కలర్ అసలు లేదు, చూస్తున్నాను ఎప్పటి నుంచో. సరే ఇప్పుడే వద్దులే పెడితే సారీ కలర్ అర్థమైంది. ఇది పింక్ కలర్. సో నేను ఎప్పుడు ఈ సారీ నాకు నచ్చి కార్ట్లో పెట్టాను. మమ్మీ సడన్గా చూసి అసలు ఈ కలర్ చాలా బాగుంది కదా. నేను క్లాత్ చాలా స్మూత్గా ఉందో, లైట్. ఇది కూడా చాలా పల్చగా ఉంది చూడండి. కలర్ కాంబినేషన్ బాగుంది ముందు. అంటే ఇది ఆరెంజ్ అంటే డార్క్ టర్మరిక్ కలర్ ఆరెంజిష్, మరి బ్రైట్ ఆరెంజ్ టైప్ కాదు. ఇదైతే పళ్ళు. మనం పచ్చి పసుపు కొమ్మ ఏ కలర్లో ఉంటుందండి అలా ఉంది. బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. దీనికి ఇచ్చిన ఇదిగోండి ఈ బుటీస్ అయితే, క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఈ బుటీస్ అయితే చాలా బాగున్నాయి. బ్లౌజ్కి అయితే బ్లౌజ్ కూడా బాగుంది చూడండి. చిన్న బుటీస్లా వచ్చినాయి. డార్క్ పింక్ అనమాట. ఇది ఇంకేమంటారు దీన్ని? పింకే. సో 3 శారీస్లో మమ్మీకి అయితే ఈ శారీనే ఫేవరెట్. ఇది బాగా నచ్చిందండి నాకు. ఆ రెండైతే మళ్ళీ అంత బాగున్నాయి, నా దగ్గర ఉన్న కలర్సే కదా అనుకున్నాను. ఇదైతే చాలా నచ్చింది. దీని మీద ఉన్న ఈ జరీ ఫ్లవర్స్ కూడా చూడండి, ఇలా మనం పట్టు చీర టైప్లో అనిపిస్తుంది. ఇది 4000 ఎంత? ఒక్కసారి ఉంది ఇక్కడ ఉంది 4400. ఇదిగోండి. కాకపోతే మనకి ఎంతో డిస్కౌంట్ వచ్చినట్టుంది. 3600 పడింది. అదే అదే. ఇదైతే నాకు నచ్చింది. ఈ 3 శారీస్లో ఇదైతే బాగా నచ్చింది. ఇటు పెట్టేసి ఆ బ్రౌన్ కూడా ఇటు ఇచ్చి. ఈ గ్రీన్ శారీ అయితే అంటే ఫోన్లో చూసినప్పుడు అసలు తెలియలేదు, కానీ ఇక్కడ నా దగ్గర కూడా గ్రీన్, ఈ గ్రీన్లో ఇంకా శారీస్ ఉన్నాయండి. కాకపోతే ఈ కాంబినేషన్ అయితే లేదు. ఏమో నాకు ఇది క్లాత్ కూడా బాగుంది. కలర్స్ ఈ గ్రీన్ అయితే ఇలా వచ్చింది. అంతే ఇలా బార్డర్. ఇది కూడా చాలా స్మూత్గానే అనిపించిందండి. కట్టుకున్న చాలా కంఫర్ట్గా ఉంటుంది. కాంట్రాస్టింగ్ బ్లౌజ్ వస్తే బాగుంది. దీంట్లో బ్లౌజ్ వచ్చింది, బార్డర్ కలర్ వచ్చింది బ్లౌజ్. ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇది. ఇదేమో పళ్ళు, బ్లౌజ్ కూడా క్రీమ్ కలర్. బ్లౌజ్ ఇది గ్రే గ్రే. బార్డర్ కలర్ ఏదైతే వచ్చిందో మనకు అదే బ్లౌజ్. దీనికైతే కొద్దిగా జరీ బార్డర్ కూడా వచ్చింది. ఇది ప్లెయిన్ కుట్టించుకున్నా సరిపోతుంది.
ఇలా వచ్చింది శారీ అంతా, అంతేగా. ఇలా చూస్తే బాగుంది. బాగుంది. నాకైతే ఇది ఆరెంజే నచ్చింది. వచ్చేసాయి ఇంకా నలిపోయి ఉంచేసాయి నేను అనుకుంటున్నాను. సో ఇంక లాస్ట్లో అయితే మా తమ్ముడికి కూడా నేనే ఆర్డర్ చేశాను షర్ట్స్ అని. వాళ్ళకైతే చిన్నోడికైతే కొన్ని అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాయి. మా మమ్మీ ఏమో షర్ట్స్ ఎప్పుడు కూడా ఫ్లోరల్ ప్రింట్లో అయితే ఆర్డర్ చేయమని చెప్తారు. ఇది క్రొకోడైలా యారో. యారో. ఎందుకంటే పిల్లలకైతే ప్లెయిన్ కలర్స్ చాలా ఉన్నాయి. అన్ని మగపిల్లలకి ఎన్ని ఉంటాయండి, చాలా వరకు ప్లెయిన్ కలర్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇంకా అందుకనే ఇలా చిన్న డిజైన్లా వచ్చిందనమాట. ఇది బాగుంది. ఇదే టైప్లో ఇంకోటి తీసుకున్నా. ఇద్దరికి ఏది నచ్చితే అది, కాకపోతే ఇద్దరు రెండు మార్చి కూడా వేసుకుంటారు. ఇద్దరిది సేమ్ సైజే. ఇదిగోండి, నాకు ఇది నచ్చింది. అన్నీ మన శారీస్ డ్రెస్లే కనబడుతున్నాయి. వీళ్ళిద్దరు అవికి అక్కడికి ఆర్డర్ చేస్తాం కదా, వాడి దగ్గరికి వెళ్ళినాయి కొన్ని. అంటే ప్లెయిన్ చెక్స్ చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈ స్వెటర్ ఒక్కటే ఇంట్లో ఉంది. తీయ చూద్దాం. జిప్పు అలాగే తీసు. నార్మల్ స్వెటర్ ప్లెయిన్. మా చిన్నోడికైతే స్వెటర్లో ఈ స్వెటర్ హుడీ టైపు ఇలా చాలా రకాలు చేస్తాడు. ఇంకా కొన్ని అయితే జిప్ వచ్చింది మనం. ఇది లేడీస్ కూడా వేసుకోవచ్చా? ఇది నాకు కూడా సరిపోయేటట్టు. అంటే టైట్ అయినా లూజ్ అయినా ఇలా ఓపెన్ అన్నమాట. ఒక నెక్ టైట్గా ఉన్నా ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఉన్నాయా? ఉండాలి, కొన్ని స్వెటర్లు ఉండాలి. చేసామా. ఇదండి మా న్యూ ఇయర్ సంక్రాంతి కలెక్షన్ అయితే. ఇవైతే కొన్ని అయితే తీసుకున్నాం ఇలా. ఇంకా పిల్లలకు కూడా అండి చాలా ఉన్నాయి. వద్దులే అనుకుంటూనే కొన్ని అయితే నచ్చినవన్నీ ఆర్డర్ చేసాము. వీటిల్లో మా పాప డ్రెస్సులు, ఈ షర్ట్లు, నా శారీస్ ఏ బాగున్నాయో మీరైతే కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.